ఆపరేషన్ ట్రైడెంట్ 1971 తూర్పు పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో 1971 డిసెంబర్ 4న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. రంగంలోకి దిగిన భారత్ క్షిపణి బోట్లు ఊహించని రీతిలో పాక్ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత్ నౌకాదళం ఆధిపత్యం కనబరిచింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది. తర్వాత ఆపరేషన్ మేఘదూత్. లదాఖ్లోని సియాచిన్ గ్లేసియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ను భారత్ చేపట్టింది. సాల్ట్రో రిడ్జ్పై పైచేయి సాధించిన భారత బలగాలు ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధ భూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇప్పటికీ అక్కడ మన బలగాలు గస్తీ ఉంటుంది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత కార్గిల్ ఆపరేషన్ విజయ్ 1999. జమ్మూ కాశ్మీర్ కార్గిల్ సెక్టర్లో పాక్ సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ను చేపట్టింది. భారత్ వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ జూలై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహించుకుంటున్నాం.